రాజధానిలో కల్తీ కళ్ళు కలకలం, 15 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం. రాజధాని హైదరాబాదులో కల్తీ కళ్ళు కలకలం సృష్టించింది. 15 మంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాదు కూకట్పల్లి, నడిగడ్డ తండ, కేపీహెచ్బి తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది ఆదివారం ఉదయం కళ్ళు తాగిరట. పొద్దుగానే కళ్ళు తాగిరట. ఆ రోజు బాగున్నా సోమవారం ఉదయం నుంచి క్రమంగా బీపీ పడిపోవడం, కొందరు స్పృహ కోల్పోవడం, తీవ్ర విరోచనాలు, వాంతులు, అచేతనంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వీరిని హైదరాబాద్ రామ్దేవ్ రావు ఆసుపత్రిలో చేర్చిరట. వారికి అత్యుత్తమ వైద్యంతో పాటు డయాలసిస్ చేసేందుకు నిమ్స్కు తరలించారు. అడ్డగుట్టకు చెందిన ఓదేలు పరిస్థితి సానీకారంగా ఉందట, విషమంగా ఉందట. రాజధానిలో కల్తీ కలకలం. మరి ఇదేం కథ? మంది పానాలతోటి చెలగాడబడుతున్న ఈ కల్తీ కళ్ళు సంగతి ఏందో ఒక్కసారి మనం ఒక గౌడన్న లైన్లో తీసుకుందాం. అసలు ఏంది మరి ఈ కల్తీ కళ్ళు సంగతి ఏంది? ఇట్లా చేయడం పద్ధతేనా? ఈ కోళ్ళగా ఫోన్ లేపుతున్నది ఇదే అనేది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं, कृपया कुछ समय पश्चात प्रयास करें. The person you're calling is not answering. Please try later. ఈ గోళీలాగా జాడలేదు. ఇంకేముంది? ఇంకో కోళ్ళ లాగానే, ఒక గౌడ కోళ్ళ లాగానే జాడ తీసుకుంటున్నా. మరి ఈ కల్తీ కళ్ళు సంగతి ఏందో తేలిపోవాలి కదా. హలో హలో శనార్థి నర్సయ్య తాత. తాత నువ్వు లైన్లో మన లైవ్లో ఉన్నావు, మన మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నావు. ఏమి లేదే, ఇప్పుడు రాజధానిలో కల్తీ కళ్ళు కలకలము, 15 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం. మరి కల్తీ కళ్ళుతోటి జనాల పానాలకు గండం అవుతుంది. కల్తీ కళ్ళు, మరి కల్తీ కళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, ఏమవుతుంది, ఏం నడుస్తుంది? యాదనా అన్నా ఒక్కసారి నీ పేరు చెప్పి నీకున్న హోదా చెప్పి జర మా నేను ప్రేక్షకులకు ఏం చెప్తావో చెప్పాలి ఈ కల్తీ కళ్ళు మీద. అన్న, మీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు సురవి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, గౌడ కులస్తుని. అయితే కల్తీ కళ్ళు అనేది కాదు, గీతా కార్మికులు స్వచ్ఛందంగా చెట్టు పైకి ఎక్కి స్వచ్ఛమైన కళ్ళు తీసి సరఫరా చేస్తుంటారు. సరఫరా చేస్తూ వారి జీవన ఉపాధి కొనసాగుతుంటారు. కళ్ళు తీసే కార్మికుడేమో అదే స్థాయిలో ఉండిపోతుంటాడు. దళారీ మధ్యవర్తులు దీని మీద రెట్టింపు రేట్లు చేస్తూ కొంతమంది అధిక డబ్బు సంపాదించాలని ఆశతోని కల్తీలు చేస్తుంటారు. ఓహో, ఇదా కథ. అయితే ఇది కింది స్థాయిలో ఏం కల్తీ కాదు, వీడికి వచ్చినాకనే ఇది కచ్చపెచ్చ వ్యవహారం అవుతుంది అంటవా? అంతే 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 అంతే. అయితే ఇప్పుడు ఈ మచ్చ ఎవరికి వస్తుందంటే, అరే గౌడన్నలేంది,
ఈ స్వచ్ఛమైన ప్రకృతి వరాన్ని గిట్ల పాడు చేస్తుర్రు. మరి ఈ రకంగా చేస్తే ప్రాణాలతోటి చలగాలం వాడుతుర్రు ఏంది, జనాల ప్రాణాలతోటి అనేది కూడా కొన్ని కోళ్ళాగలు మరి అనుకుంటున్నాం ముచ్చట. కాబట్టి అసలు ముచ్చట ఏందో తెలవాలంటే అందుకనే మీకు ఫోన్ చేసిన. అయితే దీన్ని ఏంటంటే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఉంటాయి, వారు ఎక్సైజ్ సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు, వారికి పూర్తి స్థాయిలో తెలుసు. వారు కూడా కొన్ని మామూలు మత్తులో, అధికార యంత్రాంగం మామూలు మత్తులో మునిగి తేలుతూ ఇట్లాంటి జరుగుతుంటాయి సంఘటనలు. దీనికి బాధ్యత వహించవలసింది కూడా అధికార యంత్రాంగం పాత్ర ఉంటది ఇలా. ఇంకొకటి, కొంతమంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అండదండతోనే ఇవి జరుగుతుంటాయి. కానీ పేదవాడు, గీతా కార్మికుడు ఎక్కడ కూడా ఏది కూడా స్వచ్ఛమైన కళ్ళు అనేదే పోస్తుంటాడు. ఆ కళ్ళుని కల్తీ చేసి మా గీతా వృత్తి పైన, జీవనోపాధి కొనసాగుతున్న వృత్తుల పైన దెబ్బతీస్తానికి ఇట్లాంటి కుట్రలు అందుతుంటారు కొంతమంది. ఇట్లాంటి కుట్రల పైన, ఇలాంటి కారకులైన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ఒక గౌడ బిడ్డగా నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికీ ఏదేమైనా గీతా వృత్తిని పరిరక్షించడానికి కోసం ప్రభుత్వాలు నీరా తీసుకొచ్చినాయి. హైదరాబాద్ నగరంలో నడుపుట్టులో నీరా కేపు పెట్టుకొని గౌడ కుల వృత్తిని మేము గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన ప్రభుత్వాలకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మా కులం పైన, మా వృత్తి పైన దెబ్బతీయాలని కుట్ర బండే కొన్ని గుంతనక్కలు, అలాంటి గుంతనక్కల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి మా గీతా కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు ఇంకెక్కువ. చెట్ల పైకి వెళ్ళి కొంతమంది పడి చనిపోతున్నారు. వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం ఒక మోకు ముస్తాదులను వేరే రకంగా దాన్ని ఏమంటారు, టెక్నాలజీ మార్చి తీసుకొచ్చిన దాన్ని ఉపయోగంలో లేకుండా, ఇప్పటికీ ఉపయోగంలో లేకుండా ఉన్నాయి. కాబట్టి ఇంకా గీతా వృత్తిని మీద ఆధారపడి బతికే వాళ్లకు మంచి నైపుణ్యత గల్లా, దానికి ఏమంటారు మరణాలు జరగకుండా, చెట్టు నుంచి పడకుండా ప్రభుత్వాలు కొత్త యంత్రాంగాలు కనుక్కొని వారికి ఉపాధి కల్పించాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇగో మొత్తానికి నిజంగా గీత కార్మికుడు తప్పు చేస్తున్నాడా ఏంది? అసలు కింది స్థాయిలో గీత కార్మికుడు కల్తీ కళ్ళు అంటే మొత్తం ఇప్పుడు ఏడిపోతుందంటే మొదటికే పోతుంది. అయితే ఒక మాట, ఒక్కసారి మీ ఈ గౌడన్న అసలు దినచర్య ఏంది, గౌడన్న రోజువారి పనితనం ఏంది, గౌడన్న కష్టం ఏందో కూడా మరి నేను కూడా ఒక్కసారి ఒక చిన్న పాటతోటి, ఓ కళ్ళు గీత కార్మిక ఏనాడు లేదు తీరిక, బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నవా, అయ్యో గౌడన్న గాయాల కోటని తనువు గౌడన్న ప్రాణాలతోటి ఆటని బతుకన్న, గాయాల కోటని తనువు గౌడన్న ప్రాణాలతోటి ఆటని బతుకన్న. గిసబంచి కష్టకాలంతో కాలం వెళ్ళ తీసుకుంటా జీవితాన్ని ముందుకు నడుపుకుంటా మరి సమాజానికి చక్కటి ప్రకృతి వరాన్ని అందిస్తున్నామని చెప్పుకునే గౌడ జాతి బిడ్డలకు ఈ రకంగా మధ్యలో ఉన్న దళారులు మచ్చ తెస్తున్నారు వల్ల. అంతేనానే? అంతే మచ్చదేశ్వరు. ఈ పాట కూడా మా కష్టాన్ని, మాకు ఉన్న గాయాలు ఫస్ట్ మేము